నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను, స్తుతించుట మానను. ఆరాధన ఆపను, స్తుతించుట మానను. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా శుభాలను తెలియజేస్తూ ఉన్నాను. అనుదినము ఉదయమునే లేచి దేవుని యొక్క వాక్యాన్ని వింటూ, దేవుని వాక్యములో బలపరచబడుతూ ముందుకు కొనసాగుతున్నటువంటి నా ఆత్మీయమైన సహోదరి సహోదరులందరికీ కూడా మరొక్కసారి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. నేటి ఆరాధనను మనం ఆరంభించుకుందాం. వాక్య భాగంలోనికి వెళ్ళటానికంటే ముందు ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసు స్వామి, నీకు ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు. వాక్యములోని మర్మాలను, వాక్యములోని అయా తండ్రి మెలకువలను, వాక్యములో ఉన్నటువంటి మధురాన్ని మేము అనుభవించటానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప సమయాన్ని బట్టి మీకు వందనాలు. ఈ దినమునైనా ఏ వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడబోతున్నారో ఆ మాటలు మా జీవితాలలో వెలుగును, మా జీవితాలలో నెమ్మదిని, సమాధానమును కలుగు చేయనట్లుగా మీరు సహాయం చేయండి. విన్న వాక్యము ఏ ఒక్కరి జీవితాలలో కూడా ఫలింపకుండా చేయాలని చూస్తున్న ప్రతి ఒక్క దుష్ట క్రియలను యేసు నామములో నేను బంధిస్తున్నాను. ప్రతి హృదయము విన్న వాక్యము ద్వారా బలపరచబడినట్లుగా మీరు సహాయమును అందించమని నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయంతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క దినము అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయ్యుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములు ఉండెను. అప్పుడు ఐతుకు అనొక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారము వలన జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడే మొత్తబడెను. అంతటా పౌలు క్రిందకు వెళ్ళి అతని మీద పడి కౌగలించుకొని, మీరు తొందరపడకండి, అతని ప్రాణము అతనిలో ఉన్నదని వారితో చెప్పెను. అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారముగా సంభాషించి బయలుదేరెను. వారు బ్రతికిన ఆ చిన్నవాణిని తీసుకుని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగాను. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ చదవబడినటువంటి లేఖన భాగము అనేకమైనటువంటి ఆత్మీయ అర్థాలను కలిగి ఉన్నది. ఇందులో దాగి ఉన్నటువంటి ప్రతి మర్మాన్ని, ఇందులో దేవుడు మనకు బోధించాలనుకుంటున్నటువంటి ప్రతి విషయాలను ఈ యొక్క ఆదివారము మనం ధ్యానం చేసుకోబోతున్నాం. అంతకంటే ముందు ఈ వాక్యం యొక్క ఉపోద్ఘాతాన్ని మనం చూస్తే, పౌలు అప్పటికే 2 ఆత్మీయమైనటువంటి సువార్త యాత్రలను ముగించుకొని ఉన్నట్లుగా మనము అక్కడ చూస్తున్నాం. ఇది పౌలుకు 3వ సువార్త యాత్ర. ఆయన మాసిదోనియా పట్టణము నుండి బయలుదేరి ఫిలిప్పు అనేటువంటి ప్రాంతము నుండి 5 దినముల ప్రయాణముతో త్రోయా అనేటువంటి ప్రదేశమునకు ఆయన 3వ సువార్త కొరకు వచ్చినట్లుగా ఈ పైన చెప్పబడినటువంటి అధ్యాయములలో మనము చదువుతూ ఉండవచ్చు. ఒక పరిశుద్ధమైనటువంటి దినము నాడు అక్కడ కూడుకుని ఉన్నటువంటి విశ్వాసులు ఆదివారమున రొట్టె విరుచు దినమున పౌలు ఆ మందిరములో నిలబడి, ఆ స్థలములో నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడంట. పౌలు చాలా గొప్ప స్కాలర్. పౌలు వాక్యం చెప్తున్నాడు అనంటే అస్సలు కన్ను రెప్ప కూడా వేయకోకుండా వినేవాళ్ళు అనేకులు ఉన్నారు. ఆ కాలంలో ఆయన ఆ యొక్క ప్రదేశంలోనికి వస్తున్నాడని తెలుసుకొని చాలామంది సేవకులు, విశ్వాసులు, అనేక సంఘాలు, చుట్టుప్రక్కల ఉన్నటువంటి సంఘాలన్నీ కూడా
దేవుని వాక్యము కొరకు ఆసక్తిగా, దేవుని వాక్యము కొరకు ఎంతో తృష్ణ కలిగి అక్కడ కూర్చున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పౌలు ప్రసంగించడం ప్రారంభం చేశాడంట. 7వ వచనంలో మనం చూస్తే, ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడాను. ఎప్పుడు ప్రసంగం ప్రారంభం చేశాడో అక్కడ రాయబడలేదు, కానీ అర్ధరాత్రి వరకు కూడా ప్రసంగం చేస్తూనే ఉన్నాడంట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన సంఘాలలో మన కాపర్లు 1 గంట వాక్యం చెప్తే చాలా విసుకొచ్చేస్తుంది, మనకి చాలా హేయంగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకెప్పుడు క్లోజ్ చేస్తారు సంఘాన్ని, ఎప్పుడు ఇంటికి వెళ్ళాలి, ఎప్పుడు వండుకోవాలి, ఎప్పుడు తినాలి, ఎప్పుడు పడుకోవాలి, సాయంత్రం లేచి అందరూ ఫ్యామిలీ అంతా కూర్చొని ఎప్పుడు టీవీలో వస్తున్నటువంటి వినోద కార్యక్రమాలు చూడాలి. ఇలాంటి ఆలోచనలే నేటి క్రైస్తవ సమాజము కలిగి ఉంటుంది. కానీ ఆ దినములలో ఆది అపోస్తల సంఘములో ఏం జరుగుతుంది చూడండి. అక్కడ అర్ధరాత్రి వరకు పౌలు ప్రసంగిస్తూనే ఉన్నాడంట. అలాంటి సమయంలో 9వ వచనంలో మనం చూస్తే, మేము కూడుకొని ఉన్న మేడ గదిలో అనేక దీపములు ఉన్నాయంట. హల్లెలూయా. ఏమున్నాయంటండి? ఎవ్రీబడి ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ లైట్. ఎక్కడ చూసినా సరే వెలుతురే కనపడుతుంది, ఎక్కడ చూసినా సరే వెలిగించబడినటువంటి దీపాలు అక్కడ కనబడుతూ ఉన్నాయి. అలాంటి వారి మధ్యలో ఒక వ్యక్తి ఉన్నాడు. అతని యవ్వనస్తుడైనటువంటి ఐతుకు మందిరానికి వచ్చాడు. ఐతుకు వాక్యం వినటానికి వారితో కూడుకొని ఉన్నాడు. కానీ ఐతుకు ఎక్కడ కూర్చున్నాడో తెలుసా? చీకటి ఉన్నటువంటి కిటికీ మీద కూర్చున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఆత్మీయమైనటువంటి నిద్ర చాలా ప్రమాదకరం. ఆత్మలో నీవు గనక నిద్రిస్తూ ఉన్నట్లయితే, ఆత్మలో గనక నీకు ఆసక్తి లేకపోయినట్లయితే గనక నీవు చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నావని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. మీరందరూ నన్ను అడుగుతూ ఉండవచ్చు, ఆత్మీయమైనటువంటి అజాగ్రత్త అంటే ఏంటి? ఆత్మీయమైనటువంటి నిద్ర అంటే ఏంటి? ఆత్మీయంగా మేము చచ్చిపోయామనటానికి రుజువులేంటి? మేము ప్రతి ఆదివారము మందిరానికి వెళ్తున్నాం, క్రమం తప్పకుండా 10వ భాగము మా సంఘానికి ఇస్తున్నాం. ఉదయకాల సమయమే లేచి బైబిల్ తెరుచుకొని అర్థమవుకోకుండా సమయం లేకుండా గబగబా చదివేస్తున్నాము. మేము మోకరించి 5 నిమిషాలు పరలోక ప్రార్థన చెప్పేసుకుంటున్నాము. క్యాలెండర్లో ఏ రోజు వాక్యం ఆ రోజు చదివేసి, ఈ రోజు నేను వాక్యం చదివేశాను అని అనుకుంటూ ఉన్నాము. అలాంటప్పుడు నేను ఆత్మీయమైన అజాగ్రత్తలో ఎలా ఉంటాను? అయితే ప్రసంగి గ్రంథకర్త ఏమంటాడంటే 7వ అధ్యాయము 8వ వచనంలో, కార్య ఆరంభము కంటే కార్య అంతము చాలా ప్రాముఖ్యమైనది. నీ విశ్వాస జీవితంలో నీవు రక్షించబడిన తర్వాత ఎలా నీవు ఉన్నావో అది చాలా ప్రాముఖ్యమైనది కాదు, కానీ నీ ఆత్మీయమైన స్థితిలో నీవు ఎలా వెలిగించబడుతూ ఉన్నావు, నీ ఆత్మీయమైనటువంటి ప్రయాణములో నువ్వు ఎలా క్రీస్తు వలె ట్రాన్స్ఫార్మ్ అయిపోతున్నావు, నీ యొక్క ప్రయాణములో నీవు దేవుణ్ణి ఎలా మహిమపరుస్తున్నావు, దేవునితో ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉన్నావు, చివరి వరకు దేవుని కొరకు నిలబడుతున్నావా లేదా? ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈరోజు ఐతుకు ద్వారా దేవుడు మనందరితో కూడా మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. కొంతమంది నాకు చెప్తూ ఉంటారు, అక్క నేను మొదటిలో చాలా ప్రార్థన చేసేవాడిని, నేను మొదటిలో చాలా బాగా వాక్యం చదివేవాడిని, కానీ రాను ఎందుకునో నా జీవితంలో ఆసక్తి కరువైపోయింది. ఒక సహోదరి మొన్న ఫోన్ చేసి చెప్తుంది, అక్క దేవుని కొరకు నిలబడటానికి ఆశ ఉంది, చాలా తృష్ణ ఉంది, ఎందుకో మోకరించి ప్రార్థించలేకపోతున్నాను, ఎందుకో గంట సేపు చేసేదాన్ని ఇప్పుడు అరగంట కూడా చేయలేకపోతున్నాను, ఇప్పుడు అరగంట చేసేదాన్ని 10 నిమిషాలు కూడా ప్రార్థన చేయలేకపోతున్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, రాను నీ ఆసక్తి లోకము వైపుకు మళ్ళీపోతూ ఉంటది. అది చాలా ప్రమాదకరమని ఈరోజు దేవుడు ఐతుకు జీవితం ద్వారా మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఆత్మీయంగా రక్షించబడినటువంటి ప్రతి విశ్వాసి జీవితంలో 3 దశలు ఉంటాయి. మొదటిది న్యూ బోర్న్ క్రిస్టియన్, అప్పుడే క్రైస్తవులుగా పుడతారు.
అప్పుడే చిన్న చిన్నగా ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. అప్పుడు చాలా బలంగా ఉంటారు. క్రైస్తవ విశ్వాస జీవితంలో కూడా రక్షించబడిన తర్వాత చాలా బలంగానే మనం ఉంటూ ఉంటాం. చాలా విశ్వాసం ఉంటుంది. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, మహిమ కార్యాలు చేస్తాడు, అద్భుతమైన కార్యాలు చేస్తాడు. చాలా విశ్వాసములో మనం ఉంటూ ఉంటాం. రాను రాను క్రమక్రమేణా ఎదుగుతున్న కొద్దీ ఆత్మానుసారముగా కూడా యవ్వన దశలోనికి విశ్వాసి వెళ్ళిపోతూ ఉంటాడు. యవ్వన దశలోనికి వచ్చిన తర్వాత అసలు యవనస్తులకి ఇంకా బలం ఉంటుందంట. ఎలాంటి యుద్ధానైనా చేయగలిగినటువంటి బలం, ఎలాంటి వాడినైనా కింద పడగట్టేసినటువంటి బలం, ఎలాంటి వారైనా సరే దేవుని కొరకు నిలబడేటువంటి బలం. దేవుడు చెప్తూ ఉంటాడు, క్రైస్తవ విశ్వాసులు ఎప్పుడు కూడా ఈ దశలోనే ఉండాలి, ఈ దశలో బలము పొందుకునే వారముగా ఉండాలి. మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో ఏమంటాడంటే, మనము పిల్లల వంటి వారముగా ఉండాలి అని అంటూ ఉంటాడు. కీర్తనకారుడు అంటాడు, యవ్వనస్తుని బలము నూతనమైనది. ఎప్పుడు కూడా బలవంతులుగా యవ్వనస్తులు ఉంటారు. అందుకనే దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే, సాతానుకు యవ్వనస్తులే కావాలంట, దేవునికి కూడా తన కాడిని మోసేటువంటి యవ్వనస్తులు కావాలి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆత్మీయంగా రక్షించబడినటువంటి నీవు, ఇప్పుడిప్పుడే దేవునితో ఎదుగుతున్నటువంటి నీవు ఇంకా ఏ స్థితిలో ఉన్నావు? ఇంకా పాలు తాగేటువంటి ఆ చిన్న పిల్లవాడి దశలో ఉన్నావా? నిన్ను నీవు కట్టుకుంటూ మరి గొప్ప స్థితిలోనికి నువ్వు వెళ్తున్నావా? చాలా మందికి ఒక అపోహ ఉంది. ఈ మధ్య కాలంలో నేను ఆ ప్రశ్నలు వింటూ ఉన్నాను కాబట్టి లైవ్ ద్వారా నేను ఆ క్వశ్చన్ని మీకు క్లారిఫై చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. చాలామంది నేను గంటల కొద్ది ప్రార్థన చేస్తున్నాను కాబట్టి నేను ప్రార్థనలో ఎదిగిపోయాను అని అనుకుంటూ ఉంటారు. ప్రార్థన దేనికోసం చేస్తున్నావు? నా పిల్లోడికి ఉద్యోగం కావాలి, నా కూతురికి జాబ్ కావాలి, నా కుమార్తెకు వివాహం జరగాలి, లేకపోతే నా పిల్లలకి ఉన్నతమైన భవిష్యత్తు కావాలి, నా కాళ్ళు నొప్పులు ఉన్నాయి, నా కాళ్ళ నొప్పులు తగ్గించాలి, నా పక్కింటి ఆమె కాళ్ళు నొప్పులు ఉన్నాయి, ఆమెకు తగ్గించాలి, లేకపోతే నా చుట్టాలు బంధువులకి సహాయం కావాలి, ఆర్థికమైనటువంటి ఆస్తి కావాలి, ఆశీర్వాదం కావాలి, అభివృద్ధి కావాలి. ఇదే ప్రార్థనలు ఈ గంటలో చేస్తూ ఉంటారు. ఈ లైవ్ ద్వారా నేను మీకు ఒక విషయాన్ని తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రార్థన జీవితంలో ఎదగటం అంటే క్రీస్తు ప్రభుల వారు కలిగిన భారాన్ని నీవు కలిగి ఉండటం, ఆయన మోసినటువంటి ఆ సిలువ భారము నీవు కూడా మోయగలిగేటట్లుగా ఉండటం. అది ప్రార్థన జీవితం, అది ప్రార్థనలో ఎదగటం, అది విశ్వాస జీవితంలో అభివృద్ధి అని అంటూ ఉంటారు. ఈ లోకము కొరకు, ఈ యొక్క సమాజము కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు నీవెప్పుడైతే భారాన్ని కలిగి ఉంటావో అప్పుడు నిన్ను నీవు ప్రార్థనా పరురాలిగా, ప్రార్థనా పరుడిగా నీవు చూసుకోవచ్చు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆదివారం నాడు ఐతుకు జీవితం ద్వారా దేవుడు మనకు కొన్ని విషయాలు నేర్పిస్తూ ఉన్నాడు. ఐతుకు జీవితంలో ఉన్నటువంటి ఆ జాగ్రత్త అతన్ని మరణంలోనికి తీసుకొని వెళ్ళినట్లుగానే ఆత్మీయ జీవితంలో ఆ జాగ్రత్త చాలా చాలా ప్రమాదకరమైనది. మొదటి విషయాన్ని గనక మనం గమనించినట్లయితే, ఐతుకు దేవుని సన్నిధానంలోనికి వచ్చాడు, కానీ నిర్లక్ష్య స్వభావాన్ని కలిగి ఉన్నాడు. ఐతుకు దేవుని సన్నిధానంలోనికి వచ్చాడు, కానీ నిర్లక్ష్యంగా ఉన్నాడు. చక్కగా కిటికీలో కూర్చున్నాడు, ఏం పర్వాలేదులే, ఫ్రెష్ ఎయిర్ వస్తూ ఉంటుంది, చల్లగాలి తగులుతూ ఉంటుంది, చక్కగా వాక్యము ఫ్రీగా వింటూ ఉండవచ్చు అనే ఉద్దేశంతో ఆయన నిర్లక్ష్యముగా అతను అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చాలామంది జీవితాలలో ఈ నిర్లక్ష్యమైనటువంటి స్వభావము ఉంటూ ఉంటుంది. మందిరానికి వెళ్తూ ఉంటారు, ప్రార్థనలో కూర్చుంటారు, కానీ ఆలోచనలు ఎక్కడో ఉంటూ ఉంటాయి. ప్రార్థన పక్కవారు చేస్తూ ఉంటే ఏకీభవించాల్సింది పోయి ఏం చేసేస్తూ ఉంటారండి, ఏవో ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా కొంతమందిని నేను చూస్తూ ఉంటాను సంఘంలో, ఎలా అంటే ఫోన్ చూస్తూ ఉంటారు కూర్చొని. అయితే మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో ఏమంటాడో తెలుసా? అయితే అన్నిటికీ అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకుగా ఉండుడి. హల్లెలూయా. ఏమంటున్నాడంట? అంతము సమీపించి ఉన్నది, ఇక మన కాలం అయిపోతుంది. దేవుడు అవకాశం ఇచ్చినంత వరకు అవకాశం ఇస్తూనే ఉంటాడు. కాలము సమీపం అయిపోతుంది, అంతము దగ్గర పడిపోతుంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయండి, మెలకుగా ఉండండి అని
పేతురు పత్రికలో, మొదటి పేతురు రాసినటువంటి పత్రికలో ఆయన చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. చాలా మంది జీవితాలలో ఏ మెలకువ లేదు. అందుకనే కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో కూడా పౌలు కొలస్సీ సంఘానికి రాస్తూ, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారమై దాని యందు మెలకువగా ఉండుడి. హల్లెలూయా. ఎందుకంటే మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గురించి నేను బోధింపవలసిన విధమేమనగా, ఆ మర్మము వెల్లడి చేయబడుట ఏంటంటే వాక్యమే మన జీవితాలను వెలిగింపచేస్తుంది. ఆ వాక్యము కొరకు మనము మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. అపవాది అయిన సాతాను ఎవరిని పట్టుకోవాలా అని వాడు ఎదురు చూస్తూనే ఉంటాడు. చిన్న కష్టము రాగానే దేవుని విడిచిపెట్టేస్తాం. ఎందుకో తెలుసా? వాక్యం అనే పట్టు మన జీవితంలో ఉండదు. సంఘానికి వెళ్తాం, కాపరి ఏం చెప్తున్నాడో వినకోకుండా నిర్లక్ష్యమైనటువంటి ధోరణిని మనం కలిగి ఉంటూ ఉంటాం. ఆయన ఏదో చెప్తూ ఉంటాడు, నువ్వు బైబిల్ తెరిసి ఏదో చూస్తూ ఉంటావు. నేను కూడా వాక్యమే కదా చదువుతున్నాను, ఆయన చెప్పేది నాకు అర్థం కావడం లేదు కదా అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సంఘములో ఆ దైవజనుడితో పాటు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు నిన్ను గమనిస్తున్నాడన్న సంగతిని నీవు మర్చిపోతూ ఉన్నావు. దేవుని మందిరానికి వచ్చాడు, ఆ యొక్క పరిశుద్ధ స్థలములోనికి వచ్చాడు, అక్కడ వాక్యం వినేటువంటి స్థలములోనికి వచ్చాడు. కానీ నిర్లక్ష్యమైనటువంటి స్వభావాన్ని ఐతుకు కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? కాలము సమీపమైంది, క్రీస్తు రాకడ, భూమి యొక్క అంతము సమీపమైనది. కాబట్టి ఏ రోజు ఏది సంభవిస్తుందో మనకు తెలియదు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఇంకా నీ కొరకు నువ్వు ప్రార్థన చేసుకుంటూ నీ జీవితాన్ని నువ్వు జీవించుకుంటూ, లేకపోతే ఈ లోకము నాది, నా కుటుంబము, నా పిల్లలు, నేను అని అనుకుంటూ బ్రతుకుతూ దేవుని నిర్లక్ష్యం చేస్తున్నావేమో జాగ్రత్త. ఐతుకు జీవితంలోకి వచ్చినటువంటి ఆ పెను ప్రమాదము నీ జీవితంలోనికి వస్తే నీ పరిస్థితి ఏంటి? దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు భయముతోనూ భక్తితోనూ దేవుని ఆరాధన చేయాలి. చాలామంది చప్పట్లు కొట్టండి అని దైవజనులు చెప్తే అస్సలు చప్పట్లు కొట్టాం. చప్పట్లు కొట్టడం నామోషి. దేవుని దైవజనుడు హల్లెలూయా అని చెప్తే హల్లెలూయా చెప్పము. చాలామంది దైవజనుడు ఆరాధన చేస్తూ ఉంటుంటే పాటలు పాడుకోకుండా చేతులు కట్టుకొని నిలబడుతూ ఉంటాం. చాలా నిర్లక్ష్యమైన స్వభావము. జాగ్రత్త నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐతుకు జీవితం ద్వారా ఈరోజు ఈ నిర్లక్ష్యమైనటువంటి స్వభావము చాలా ప్రమాదకరమైనదని దేవుని వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీలో గనక ఇది ఉన్నట్లయితే ఇప్పుడే తీసేసుకో. రెండో విషయాన్ని గనక మనం గమనించినట్లయితే, ఐతుకు దేవుని సన్నిధానంలోనికి వచ్చాడు, కానీ వాక్యము మీద ఆసక్తి లేదు. అక్కడేమో నిర్లక్ష్యంగా ఉన్నాడు. రెండవది ఏం చేశాడంట? వాక్యము మీద అస్సలు ఇంట్రెస్ట్ లేదు. ఏదో పౌలు చెప్తున్నాడు కదా, వినుకుంటూ వెళ్ళిపోదాంలే, ఆయన చెప్తూనే ఉంటాడు, నేను చేస్తూనే ఉంటాను, నా ఆలోచనలు నాకే ఉంటాయి, పొద్దు నుంచి పని చేసి అలసిపోయాను కదా, మందిరంలో కూర్చొని ఒక చిన్న కునికేస్తే ఏం పోయింది అని అనుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. మందిరాల్లో చాలామంది ఉంటారు నిద్రపోయే వాళ్ళు. మందిరాల గురించి పక్కన పెట్టేస్తే ప్రార్థనలో కూర్చొని కూడా నిద్రపోయేవాళ్ళు అనేక మంది ఉంటూ ఉన్నారు. ఐతుకు దేవుని సన్నిధానంలోనికి వచ్చాడు, కానీ వాక్యం అంటే ఆసక్తి లేదు. ఇర్మియా గ్రంథకర్త 6వ అధ్యాయము 10వ వచనంలో ఒక చక్కటి మాటను మనకు తెలియచేస్తూ ఉన్నాడు. విందురని నేనెవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను, వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దానిని తృణీకరిస్తున్నారు. వినడానికి ఎవరు లేనప్పుడు నేను ఎలా చెప్పాలయ్యా? ఎవరు వినడానికి ఇష్టపడటం లేదు, నీ వాక్యాన్ని వినడానికి ఇష్టపడటం లేదు. నేటి దినములలో చాలామంది దగ్గర నుంచి నేను చూస్తూ ఉంటాను కదా, వారికి అనుకూలమైనటువంటి వాక్యము వస్తేనే ఆ వాక్యము మీద మక్కువ వాళ్ళకు ఉంటుంది. ఇదిగో దేవుడు నీకు గొప్ప కార్యాలు చేస్తున్నాడు, దేవుడు నీ ఆస్తిని అభివృద్ధి చేస్తున్నాడు, దేవుడు నీ రోగాన్ని తీసేస్తున్నాడు, దేవుడు నీకు అభివృద్ధిని, ఐశ్వర్యమును, గొప్ప ఘనతను, పేరును, 4 బంగళాలు, 2 కార్లు ఇస్తున్నాడు. ఇలాంటి మాటలు చాలా
ఇష్టంగా చెవులకు ఇంపుగా కనపడుతూ ఉన్నాయి. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణ సువార్తను వినటానికి, మనల్ని మనం సరిచేసుకోవటానికి, మనల్ని మనం భద్రపరుచుకోవడానికి, పెండ్లి కుమార్తె సంఘముగా మనము తయారవటానికి సిద్ధపడలేనటువంటి పరిస్థితిలో నేటి విశ్వాసులు ఉంటూ ఉన్నారు. పెళ్లి కుమార్తె సంఘమే ఎత్తబడుతుందని, పెళ్లి కుమార్తె సంఘానికే విందు ఏర్పాటు చేయబడి ఉంటుందని దేవుని యొక్క లేఖనము సెలవిస్తూ ఉంటే, ఆ పెళ్లి కుమార్తె సంఘానికి ఉండవలసినటువంటి ప్రతి క్వాలిటీ దేవుని యొక్క వాక్యములో రాయబడుతూ ఉంటే, ఆ వాక్యము మీద ఆసక్తి చూపక ఏం చేస్తున్నారంట అండి, దాని వాక్యాన్ని తృణీకరిస్తున్నారు. సంతోషము లేకోకుండా, ఇదిగో బ్రదర్ నువ్వు తప్పు చేస్తున్నావు, దేవుడు నిన్ను క్షమిస్తాడు, నీ తప్పును విడిచిపెట్టి రా అని సంఘ కాపరి చెప్పారనుకోండి, ఆ సంఘం ఖాళీ. దేవుడు ఉగ్రత నీ మీదకి వస్తుంది. నువ్వు పాపం చేస్తున్నావు, నువ్వు ఇంట్లో ఒక భార్యను, బయట ఒక భార్యను, లేకపోతే స్త్రీ, యవన స్త్రీ, నీవు నీ తల్లిదండ్రులకు తెలవకుండా పాపం చేస్తున్నావు, ఇదిగో దేవుని ఉగ్రత నీ మీదకి వస్తుంది, జాగ్రత్త, విడిచిపెట్టు. ఎవరైనా చెప్పారనుకోండి, ఇంకంతే, కట్ వాళ్ళతో. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇర్మియా గ్రంథకర్త కూడా చెప్తూ ఉన్నాడు. ఏంటి అని అంటే, they are not able to listen the real word of God. వాళ్ళు వాక్యములో ఆనందించలేని వారిగా ఉన్నారు. చాలా మంది చెప్తూ ఉంటారు, వావ్ నేను ఎంజాయ్ చేస్తున్నాను దేవుని వాక్యాన్ని. ఏం ఎంజాయ్ చేస్తాడు దేవుని వాక్యాన్ని? నీకు అనుకూలమైన వాక్యాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. చక్కగా పౌలు ఒక మంచి డాక్టరీన్, ఎంత డాక్టరీన్ చెప్తున్నాడు. పౌలుకున్నటువంటి వాక్య జ్ఞానము బహుశా ఎవరికి ఉండదు. ఆయన చెప్పేటువంటి మాటలు ఎంత ఆసక్తితో వింటూ ఉన్నారు. చాలాసార్లు మన హృదయం వాక్యానికి కనెక్ట్ అవ్వదు. ఎందుకంటే మనం అసలు దేవుల్లో కనెక్షన్లో ఉండం కాబట్టి. మనం దేవుళ్ళ కనెక్షన్లో ఉంటే ఖచ్చితంగా హృదయము కనెక్ట్ అయిపోతుంది. చక్కగా కనెక్ట్ అయిపోయి ఏమైపోతూ ఉంటుందండి, మంచిగా వినసొంపుగా వినపడుతూ ఉంటుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యము పట్ల నీకు ఆసక్తి ఉందా? ఏదో చదవాలంటే చదవాలి. ఈ వాక్యము ద్వారా దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు, ఈ వాక్యము ద్వారా దేవుడు నీ జీవితంలో ఏమి సరిచేయాలని ఆశపడుతూ ఉన్నాడు, ఈ వాక్యము ద్వారా దేవుడు నీ జీవితంలో ఏది ఆశిస్తున్నాడు నీవు తెలుసుకోగలిగావా? దీన్ని సంతోషముగా యాక్సెప్ట్ చేయగలిగావా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో అంటాడు, అందుచేత సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. హల్లెలూయా. నీలో ప్రేమ లేకపోతే నీలో వాక్యములైనట్టే, నీలో అసూయ ఉంటే నీలో వాక్యములైనట్టే, నీలో ద్వేషములుంటే నీలో వాక్యములైనట్టే. ఏమంటున్నాడు? లోపల కల్మషాన్ని పెట్టుకొని ఏమంటున్నాడు? విర్రవీగుచున్నటువంటి దుష్టత్వమును విడిచిపెట్టేసి. లోపల చాలా కుళ్ళుంటుంది, వాక్యము లేకపోతే అదొచ్చి కూర్చుంటుంది. కానీ ఏమంటున్నాడు? నాటబడి మరి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును నీ హృదయములో నాటుకున్నట్లయితే నీవు విడుదల పొందుకుంటావని దేవుడు యాకోబు పత్రికలో ఎంత అద్భుతమైన మాటలు యాకోబు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐతుకు ఎంత ప్రమాదాన్ని తన జీవితంలోనికి చూడటానికి కారణం దేవుని వాక్యము మీద ఆసక్తి లేకపోవటమే. ఈరోజు నిన్ను నువ్వు పరీక్ష చేసుకో. దేని మీద నువ్వు ఆసక్తిని చూపిస్తున్నావు? దేని మీద నువ్వు ఇంట్రెస్ట్ని చూపిస్తూ ఉన్నావు? మూడవ విషయాన్ని గనక మనము గమనించినట్లయితే, అతను దేవుని సన్నిధానంలోనికి వచ్చాడు, కానీ అతని హృదయము మూయబడి ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. హిస్ హార్ట్ వాస్ షట్ ఫర్ ద సేక్ ఆఫ్ గాడ్. దేవుని కొరకు అతని హృదయము మూయబడింది. దేవుని వాక్యము కొరకు అతని హృదయము మూయబడినట్లుగా మనం చూస్తున్నాం. అందుకనే పౌలు 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తే, మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయములోనే మరుగు చేయబడుచున్నది. ఏమంటున్నాడు? మేము క్రీస్తు యొక్క పత్రికలమై ఉన్నాం. వీఆర్ ద పాంప్లెట్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మేము ప్రకటిస్తున్నటువంటి సువార్త విని
ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారి జీవితంలో రక్షణ అనే అద్భుతము జరగబోతుంది అని పౌలు చెప్తూ ఉన్నాడు. ఎవరైతే ఈ సువార్తను అంగీకరిస్తారో వారి హృదయము వెలిగించబడుతూ ఉంటుంది. ఇదే అపోస్తుల కార్యంలో 16వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తే, అప్పుడు లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదా రంగు పొడిని అమ్ము తుయతైరై పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయమును తెరిచెను గనక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిజము పొందిరి. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇద్దరు యవనస్తులే. లూదియా అను ఆమె కూడా యవనస్తురాలే, ఐతుకు అనేటువంటి వ్యక్తి కూడా యవనస్తుడే. లూదియా హృదయము దేవుని వాక్యము కొరకు తెరవబడింది కాబట్టి తన ఇల్లు, ఆమె ఇంటి వారందరూ కూడా రక్షణ అనేటువంటి అద్భుతాన్ని వారి జీవితంలో చూశారు. అయితే ఐతుకు జీవితము ఏమైపోయింది? మనము దేవుని వాక్యము కొరకు మూయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక యవనస్తురాలి జీవితము దేవుని వాక్యము రావటం ద్వారా ఆశీర్వదించబడితే, ఒక యవనస్తుడి జీవితము దేవుని వాక్యము కొరకు మూయబడటం ద్వారా మరణమును వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతి దినము ఎన్నో వాక్యాలు పొద్దున 4 గంటలు లేచిన కాడి నుంచి ప్రతి దైవజనుని వాక్యము యూట్యూబ్లో వింటూనే ఉంటాం, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, ఇంకా టీవీలలో, ఛానల్స్లో వింటూనే ఉంటాం. కానీ మన హృదయము దేవుని వాక్యము కొరకు మూయబడిన స్థితిలో అనేక మంది క్రైస్తవులు నేటి దినములలో ఉంటూ ఉన్నారు. వాక్యము వింటారు కానీ వారిలో ప్రేమ ఉండదు. వాక్యము వింటారు, వారిలో క్షమించే గుణం ఉండదు. వాక్యము వింటారు, దేవుని కొరకు నిలబడగలిగినటువంటి ధైర్యం ఉండదు. వాక్యము వింటారు కానీ దేవుని కొరకు చచ్చిపోవాల్సినటువంటి పరిస్థితి వస్తే ఈ దేవుడే నాకు వద్దని విడిచిపెట్టేటువంటి వారు నేటి విశ్వాసులలో లేకపోలేదు. కానీ పైకి చెప్తారు మేము బిలీవర్స్ అని. మేము పొద్దున్న లేస్తే వాక్యాన్ని వింటామండి. సీరియళ్ళు చూడము, సినిమాలు చూడము, టీవీలు చూడము, ఏమి చూడము, కేవలము వాక్యమే వింటారు. అలాంటి వారికి నేను ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. మీ చెవులు కాదు బ్రదర్ ఓపెన్ చేయాల్సింది, మీ చెవులు కాదు సిస్టర్ ఓపెన్ చేయాల్సింది, మీ హృదయము తెరవాలి. భర్త అంటే భార్యకు గౌరవం ఉండదు, భార్య అంటే భర్తకు ప్రేమ ఉండదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పరీక్ష చేసుకో. ఈరోజు నీ హృదయము దేవుని కొరకు తెరవబడిందా? నీ హృదయము దేవుని కొరకు మూయబడిందా? మూయబడితే ఐతుకు ఏ శ్రమనైతే తెచ్చుకున్నాడో ఆ శ్రమను నీవు కూడా అనుభవించాల్సి వస్తుంది. తెరవబడింది అనుకో, లూదియా ఎలాంటి ఆశీర్వాదంలోనికి వచ్చిందో అలాంటి రక్షణ అనే అద్భుతము నీ ఇంటిలో జరగబోతుంది. 4వ విషయాన్ని గనక మనము గమనించినట్లయితే, అతను దేవుని సన్నిధానంలోనికి వచ్చాడు. అక్కడ అందరి దీపములు వెలుగుచూ ఉన్నాయి, లోపలంతా కూడా వెలుగుగా ఉంది. కానీ ఇతని జీవితం అంతా కూడా చీకటి మయముగా ఉంది. చీకటికి తావులేనటువంటి వెలుతురు ఆ గదిలో ఉంది. కానీ ఐతుకు కిటికీలో కూర్చున్నాడంట, బయట అంతా కూడా చీకటే ఉంది. ఆ లోకము బయటకు చక్కగా చల్లగాలి వీస్తూ ఉంది. అటు ఇటు ఊగుతున్నాడు, వెలుతురులోనికి చీకట్లోనికి. ఇతని హృదయము వాక్యము కొరకు స్థిరపరచబడలేకపోవటం వలన ఇతని యొక్క పరిస్థితులు ఎటు పడిపోయినాయండి? చీకటి వైపుకు పడిపోయాయి. లోకమనే చీకటిలో ఆయన 3 అంతస్తుల నుండి కింద పడిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తే, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములో చీకటిలో ఉన్న వారందరి జీవితంలో వెలుగును అనుగ్రహించును. ఆ వెలుగే క్రీస్తు ప్రభుల వారని దేవుని యొక్క లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడైతే వెలుతురు ఉంటుందో అక్కడ చీకటి ఉండదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకము అనేకమైనటువంటి ఆశలు చూపిస్తూ దేవుని వాక్యం మీద మనం అటు ఇటు మరి స్వింగ్ అయ్యేటట్లుగా చేస్తూ ఉంటుంది. వాక్యము ఒక పక్కన లాగుతూ ఉంటుంది, తమ్ముడు ఇలాంటి పనులు చేయొద్దు, ఈ ఫోన్లో ఇలాంటివి చూడొద్దు, నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడొద్దు, నువ్వు అన్యాయం చేయొద్దు, నువ్వు కోపం తెచ్చుకోవద్దు, తమ్ముడు అలాంటివి చేయొద్దు,
చెల్లి అలాంటివి చేయొద్దు, నా ప్రియ బిడ్డ అలా చేయొద్దు. ఒక పక్కన దేవుని అమ్మో నిజమే నేను చేయకూడదు, నేను విశ్వాసనని కొంచెం వాక్యంలోనికి వెళ్తాం, వెలుతురులోనికి. ఐతుకులాగా చల్లగాలికి కిటికీలో అటు ఇటు నిద్ర వస్తే ఎలా ఊగుతామండి? ఇలా ఊగుతూ ఉంటాం, మళ్ళీ వెనక్కి వెళ్తాం, ఇలా ఊగుతూ ఉంటాం, అవునా కదా? అలాగనే ఐతుక జీవితంలో కూడా జరుగుతుంది. నేటి దినములలో విశ్వాసులమైన మన జీవితంలో కూడా ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఓ పక్కన లోకం ఏమంటుందో తెలుసా? నీ సమయం అంతా మందిరంలో గడపటం అవసరమా? ఈ సమయంలో కూర్చొని నీవు డబ్బు సంపాదించి దేవునికే ఘనత తేవచ్చు కదా. ఓవర్ టైం జాబ్ చేస్తే నీవు ఎక్కువ దశమ భాగం ఇవ్వచ్చు కదా. లేకపోతే నీకు జీతం ఎక్కువ వస్తే నువ్వు మంచిగా గ్రాండ్గా బ్రతికితే ఎవరికయ్యా ఘనత? నీ దేవునికే కదా ఘనత. ఇలాంటి మాటలు చాలా చక్కగా మనకి చెప్తూ ఉంటుంది. నిజమే కదా, అవును, నేను పని చేస్తే నా దేవునికే కదా ఘనత అనుకుంటూ ఉంటాం. ఇక్కడ దేవునితో ఉన్న సంబంధాన్ని విడిచిపెట్టేస్తూ ఉంటాం. ఇంకా చాలామంది ఏమంటూ ఉంటారంటే, చిన్నగా చర్చిలో పనిచేస్తూ ఉంటారు, ప్రార్థనకు సమయం ఉండకుండా ఏమంటారంటే, నేను దేవుని పనే కదా చేస్తున్నాను, దేవునితోనే గడుపుతున్నాను అనుకుంటూ ఉంటాడు. బట్ మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, నీ జీవితంలో ఆత్మలో బలం నీకు కావాలంటే నీ శరీరానికి ఎలా ఆహారం పెడుతున్నావో నీ ఆత్మకు కూడా ప్రార్థన వాక్యం అనే ఆహారాన్ని పెడితేనే ఆ ఆత్మ బలంగా ఉంటుంది. ఐతుకు జీవితంలో వాక్యం అంటే ఆసక్తి లేదు, నిర్లక్ష్య స్వభావం ఉంది. అతని హృదయం దేవుని వాక్యం కొరకు మూయబడి ఉంది. కాబట్టి ఏమైపోయింది? దేవుని వాక్యంలోనికి ముందుకు వస్తూనే వెనక్కి లోకంలోనికి పడిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డ, వాట్ ఈజ్ యువర్ ప్రజెంట్ స్పిరిచువల్ సిచ్యువేషన్? దేవుడు నిన్ను అడుగుతూ ఉన్నాడు. వాట్ ఈజ్ యువర్ స్టేటస్? ఎక్కడున్నావు? చర్చిలో కొంచెం, బయట కొంచెం, లోపల చర్చిలోనేమో ఒకటి, బయటేమో ఒకటి. నీ నోరుని కంట్రోల్ చేసుకోలేకపోతున్నావా? జాగ్రత్త. ఐతుకు ఏ పరిస్థితినైతే ఎదుర్కొన్నాడో అలాంటి పరిస్థితిని నీవు ఎదుర్కొనవలసి వస్తుంది. 5వ విషయాన్ని గనక మనం చూస్తున్నట్లయితే, అతని హృదయము దేవునికి దూరముగా ఉన్నది. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఇప్పుడే మనం చదువుకున్నాం కదా, అతని హృదయము దేవునికి దూరముగా ఉంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనంలో యేసు ప్రభువు అంటున్నాడు, నిదిగో నేను తలుపు యొద్ద నిలుచొని తడుతూ ఉన్నాను. ఎవడైనను నా స్వరము విని ఆ తలుపు తీసిన ఎడల నేను నీ యందు కూడా ఉండి నీ ఇంటిలో కూర్చుంటాను. జక్కయ్యకి తెలిసింది యేసు ప్రభువు వారు వస్తున్నారని. జక్కయ్య ఆసక్తి చూడండి, పొట్టివాడు కావచ్చం వలన యేసు ప్రభువాన్ని చూడలేకపోతున్నాడు. ఆత్మీయమైనటువంటి మరుగుజ్జులో ఉన్న మనం కూడా యేసు ప్రభువాన్ని చూడలేం. కానీ అతనిలో ఉన్న ఆసక్తి చెట్టెక్కేటట్లుగా చేసింది. ఎప్పుడైతే ఆ చెట్టు ఎక్కాడో యేసు ప్రభువాన్ని చూడగలిగాడు. అతనిలో ఉన్నటువంటి ఆశ, అతని హృదయము ఎప్పుడైతే చెట్టెక్కాడో క్రీస్తు ప్రభుల వారి కొరకు తెరవబడినట్లుగా దేవుని యొక్క వాక్యం చూస్తున్నాం. అందుకే యేసు ప్రభువారు అన్నాడు, నువ్వు త్వరగా దిగిరా అయ్యా, నీ హృదయం తెరవబడటం నేను చూస్తున్నాను. కాబట్టి నేను నీ ఇంటిలోనికి వచ్చి నీతో పాటు కూడా నేను నివసిస్తాను. నేను నీ ఇంట్లోకి వస్తే ఆశీర్వాదమే. ఇక్కడ చూడండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య మన ఇంట్లో ఉంటే మనకేమైనా కొదువు ఉంటుందా? యేసయ్య మన ఇంట్లో ఉంటే మనకేమైనా కొరత ఉంటుందా? యేసయ్య మన ఇంట్లో ఉంటే మనకేమైనా లేమి ఉంటుందా? ఈ సత్యాన్ని తెలుసుకోకుండా క్రైస్తవులమైన మనము, దేవా నాకు డబ్బివ్వు, రోగంని తీసేసాయి, ప్రభాతని ఆస్తినివ్వు, ఇల్లు నీవు, బంగాళాయు, సుఖముతో గడుపు జీవితాలనివ్వు అనుకుంటూ ఉంటాం. ఎప్పుడో తెలుసా నీకు సుఖంతో గడుపు జీవితము? యేసయ్య నీ ఇంటిలో ఉన్నప్పుడు మాత్రమే. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐతుకు ఎప్పుడైతే చీకటిలోనికి, లోకంలోనికి పడిపోయాడో అతడు మరణించినట్లుగా మనం ఇక్కడ చదవబడిన లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. విశ్వాసులముగా పుట్టాం, చక్కగా ఎదుగుతున్నాం, యవ్వన దశలోనికి మనం వచ్చాం. నువ్వు మోకరించి ప్రార్థన చేయి, నీ ఇంటిలో అద్భుతము దేవుడు చేయకపోతే నన్ను అడుగు. కమాన్, గివ్ యువర్ హార్ట్ టు జీసస్. ఒకవేళ నువ్వు ఎంత మందిరంలో కూర్చున్నాడు ఐతుకు, కానీ అతని హృదయం బాగోలేకపోవడం వలన అతను లోకంలో పడిపోయాడు. లోపల ఉన్న వాళ్ళందరూ వెలిగించబడే ఉన్నారు. లోపల ఉన్న దైవజనుడైన పౌలు మంచిగానే ఉన్నాడు, కానీ పడిపోయింది ఎవరండి? ఐతుకు మాత్రమే. అందరూ బాగానే ఉంటారు, నీవు మాత్రమే పడిపోతావు. కాబట్టి ఈరోజు నిన్ను నీవు పరీక్ష చేసుకో. నిన్ను నీవు ఒక చక్కటి ఆత్మీయమైనటువంటి ఎదుగుదల నీవు కావాలని ఆశపడుతున్నట్లయితే
అక్కడ పౌలు ఏం చేశాడు? గబగబా కిందకు దిగి వచ్చి అతన్ని హత్తుకొని ప్రార్థన చేసినప్పుడు అతనిలోనికి జీవం వచ్చినట్లుగా, మరణించినటువంటి ఐతుకు జీవములోనికి వచ్చినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. మరలా తిరిగి వెళ్ళిపోయి క్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తము, క్రీస్తు ప్రభుల వారి యొక్క ఆ శరీరానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ రొట్టె ద్రాక్షారసమును అక్కడ ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఆత్మీయంగా నువ్వు పడిపోయాను అనుకుంటున్నావేమో, ఆత్మీయంగా నేను చచ్చిపోయాను అనుకుంటున్నావేమో, ఆత్మీయంగా నేను బలపరచబడాలి కానీ బలపరచబడలేకపోతున్నాను అనుకుంటున్నావేమో, ఈరోజు ఆత్మీయంగా నేను నిలబడాలనుకుంటున్నాను కానీ నువ్వు నిలబడలేను అనుకుంటున్నావేమో, నీ జీవితము, నీ ఆత్మ చచ్చిపోయినట్లుగా నీకు అనిపిస్తుందేమో. బట్ టుడే గాడ్ ఈస్ కమింగ్ టు యూ. దేవుని వాక్యము నీ దగ్గరకు వస్తుంది, నీకు జీవమును అనుగ్రహించడానికి, నీకు శక్తిని అనుగ్రహించడానికి, నీకు నూతనమైన బలమును అనుగ్రహించడానికి. ఆత్మీయమైన జీవితంలో నిద్ర చాలా చాలా ప్రమాదకరం. ఐతుకు జీవితంలో చూసిన ఈ 5 విషయాలలో నీవు ఎక్కడ బలహీనుడుగా, ఎక్కడ బలహీనురాలిగా ఉన్నావో నిన్ను నీవు పరీక్షించుకో, సరిచేసుకో. ఈరోజు దేవుడు నిన్ను తిరిగి ఆత్మానుసారముగా ఆత్మలో లేపబోతున్నాడు. నూతనమైన బలమును నీకిచ్చి, పక్షిరాజు వంటి రెక్కలు నీకిచ్చి, ఆత్మలో పైపైకి ఎదుగుతూ పెండ్లి కుమార్తె సంఘము వలె దేవుడు నిన్ను తయారు చేయనుగాక. దేవుడి వాక్యము ప్రతి ఒక్కరి హృదయాలలో అద్భుతముగా, ఆశీర్వాదముగా మార్చనుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసు స్వామి, మీకున్నతమైన, శ్రేష్టమైన, ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు. ఈ దినము మేము నీ పాద సన్నిధానములో చేస్తున్న ప్రతి ప్రార్థన మీరు ఆలకించండి, ప్రతి ప్రార్థనకు మీరు జవాబును అందించండి. ఈరోజు ఆత్మీయమైనటువంటి స్థితిలో, పడిపోయిన పరిస్థితిలో ఉంటున్నటువంటి ప్రతి ఒక్క విశ్వాస జీవితములో జీవమును, ఆశీర్వాదమును మీరు అనుగ్రహించండి. మా హృదయములను ఈరోజు మీ వాక్యము కొరకు తెరుస్తూ ఉండగా మా జీవితాలను మీరు మార్చి, మా జీవితాలను మీరు అద్భుతముగా మలచమని నేను ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు లైవ్ కార్యక్రమం ద్వారా మీరు దీవించి, ఆశీర్వదించి, అభిషేకించమని నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.